శ్రీ గురుచరిత్రము నిత్య పారాయణ గ్రంథము 27వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం తెలుగు అర్థం. సిద్ధముని పాదములయందు సంలగ్నమైన చిత్తము గల నామధారక శిష్యరత్నము చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను. హే సిద్ధయోగీంద్ర, నీవు జగత్తును తరింపచేయువాడువు. నీవు జ్ఞానమును ప్రకాశింపచేతువు. నీకు జయమగుగాక. నీ పాదదర్శన భాగ్యము నిమ్ము. శ్రీగురుడు ఆ బ్రాహ్మణద్వయమునకు చతుర్వేద విస్తారణమును తెలియచెప్పుట వింటిని. తర్వాత ఏమి జరిగినది విశదీకరింపుడు అనెను. అన్న శిష్యవచనములు విన్న సిద్ధముని తుష్టుడయి నామధారక, శ్రీగురుని మహత్యము అనుపమానమైనది వినుము. బహువిధములుగా బోధించినను ఆ విప్రులు వారు జయపత్రము నిండు లేకున్న వాదించుడు అని పట్టుబట్టిరి. బహువిధములుగా బోధించినను ఆ విప్రులు వారు జయపత్రమునైన ఇవ్వండి లేక వాదించుడు అని పట్టుబట్టిరి అని విప్రుల పలుకు మాటలకు శ్రీగురుడు కోపించి, మీ అతఃకరణమున ఏమున్నదో అది ఏ సిద్ధించును అనిరి. పాము పొట్టను మూషికము కరువునెంచినట్లు వెలుగు దీపము నార్ప మిడత పరిగెడుతున్నట్లు ఆ విప్రువులు మదోన్ముత్తులు అజ్జులు అయ్యి శ్రీగురిని మహిమను తెలియజాలక ఆత్మఘాతుకులయ్యి బలవన్మరణములను తెచ్చుకొనిరి. అంతలో ఒక మనుష్యుడు కొంత దూరమున వచ్చుచుండట చూచి శ్రీగురుడు శిష్యునితో, ఆ వచ్చువానిని ఇటు తెమ్ము అని ఆజ్ఞాపించిరి. శ్రీగురుడు ఆనతిచ్చిన శిష్యుడు వెంటనే వెడలి ఆ వ్యక్తిని శీఘ్రముగా శ్రీగురుని సన్నిధికి తోడ్కొడం వచ్చెను. శ్రీగురునితో, నీవు ఎవరు? నీవు జన్మించిన జాతి ఏది? ఎచ్చటికి పోవుచుంటివి? సర్వము వినిపించుము అనిరి. శ్రీగురుడి రీతిగా అడుగు అతను ఇట్లనెను, నేను హీనజాతి జన్మడను, మాతంగుడను పేరు కలవాడను. నేను గ్రామమునకు బహి ప్రదేశమున ఉందును. అందరినీ కృపతో చూచువాడువు నీవు నన్ను ఈ రీతిగా ప్రశ్నించితిరి. నన్ను ఉద్ధరించటకే ఇది జరిగినది అని దండ ప్రణామములు చేసెను. దయాళుడువయ్యి శ్రీగురుడు ఆ వ్యక్తిపై తన అమృత దృష్టిని ప్రసరింపచేసిరి. స్పర్శివేది సోకిన ఇనుము స్వర్ణమైన తీరున అతను శ్రీ గురు కృపాదృష్టి పడిన మాత్రమున పవిత్రుడయ్యను. అప్పుడు శ్రీగురుడు తన శిష్యుని చేతికి దండమునిచ్చి నేలపై 7 రేఖలు గీయమని ఆదేశించెను. అంత శ్రీగురుడు ఆ వ్యక్తిని ఒక్కొక్క రేఖను దాటిరమ్మని ఆజ్ఞాపింప అతడు అట్లే వనర్చెను. అతను మొదట రేఖను దాటగానే శ్రీగురుడు, నీ జన్మ ఏది? అతను మైందుడను వాడను. ఆ తర్వాత 2వ గీత అతిక్రమించి అరణ్య రక్షణ చేయు కిరాతకుడును అనెను. 2వ గీత అతిక్రమించి అరణ్య రక్ష చేయు కిరాతకుడును అనెను. 3వ రేఖను దాటి తన స్మృతిని నిజప్తికి తెచ్చుకొని, నేను గంగా పుత్రుడను వాడును, నదీ తీర వాసిని అనెను. 4వ రేఖను అతిక్రమించి, నేను శూద్రుడను, స్వంత వృత్తిని చేసుకున్నవాడును, స్వామి మీరు రమ్మనగా వచ్చిన వాడును అనెను. 5వ రేఖను దాటి అతడు తెలివందిన వాడయ్యి, ప్రభో వైశ్యవంశజుడను, నా పేరు సోమదత్తుడు అనెను. 6వ రేఖపై అతడు క్షత్రియ వంశజుడనెను, నా పేరు ప్రభు గోదావరి అందురు అనెను. 7వ రేఖపై వేదశాస్త్ర వ్యాకరణాది ప్రవీణుడైన నేను అగ్రజాతీయుడను, అధ్యాపకుడను అని పలికెను. శ్రీగురుడు అతనితో, నీవు వేదశాస్త్ర జ్ఞానము కలవాడువు అయినచో వాదము
శ్రీగురుడతనితో, నీవు వేదశాస్త్ర జ్ఞానము కలవాడువు అయినచో వాదము చేయుటకే వచ్చిన ఈ ఇద్దరిని నీ వాదమున జయింపుము అనుచు ఆ ప్రభువు మంత్రించిన విభూదిని వాని శరీరముపై చల్లిరి. తక్షణమే అతడు జ్ఞాన ప్రకాశవంతుడయ్యెను. కాకి మానస సరోవరము చేర హంసయైన పగది శ్రీగురిని దృష్టిపడిన మాత్రమున హీనుడును జ్ఞానవంతుడయ్యెను. శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయుని అవతారమే. ఎవరైనా అతనిని నరునిగా భావించి చూచినచో వాడు అధోగతి పాలగును. అతడు హీనజాతివాడే అయినను వేదశాస్త్ర జ్ఞానము కలవాడయి విద్వాంసులు వినుచుండగా బ్రహ్మ జ్ఞానవంతుడయి వేదపఠనము చేసెను. వాదము కొరకై వచ్చిన ఆ ఇరువురు ద్విజులు అది అంతయు చూచి సంభ్రమము దోవ భీతినంది హృదయ సోలరుగా చెవిటివారయ్యి నాలుక తెగిన వారి వలె మాట వెలవడక మోగవలైనరి. వారి మిక్కిలి కంపితులయ్యి గురు పాదములపై పడి ఆ పతీతులిట్లనరి, మా గతి ఏమి? మేము గురుద్రోహమునరించితిమి, బ్రాహ్మణులను ధిక్కరించితిమి. స్వామి, నీవు సాక్షాత్తు అవతరించిన శంకరుడవు, మమ్ము క్షమించుడు. మేము తామసులము, మాయాపాసముచే చుట్టబడిన వారము, అజ్ఞానముచే మీ నిజ రూప జ్ఞానము తెలియలేకపోతిమి. మీరు గడ్డిపోచను కొండగా చేయగలరు. మీరు కోపదృష్టితో చూచిన ఆ కొండయు భస్మమగును. మీరు గడ్డిపోచను కొండగా చేయగలరు. మీరు కోపదృష్టితో చూచిన ఆ కొండయు భస్మమగును. సత్వరజోస్తమో గుణములచే మీరు స్థితి సృష్టి లయములు నొందించుటచే మీరు త్రిమూర్తి అవతారములైన జగద్గురువులు. మీ మహత్య వర్ణన చేయుటకు మేము శక్తులము కాము. అందుచే శరణాగతులైన వారికి వరప్రదానము చెయ్యువారైన మీరే మమ్మును ఉద్ధరింపుడు అని ఆ బ్రాహ్మణులు పలక స్తోత్రము చెయ్య శ్రీగురుడిట్లనిను. మీరు భిక్షుకుడైన త్రివిక్రమ భారతిని క్షోభపెట్టిరి. బ్రాహ్మణ నింద వంటి అనేక ఇతర పాపములను చేసితిరి. మీరు అనరించిన కర్మఫలంగా మీరు రాక్షస జన్మనెత్తుడు, స్వకర్మననుభవింపుడు. పాపము కాని పుణ్యము కాని స్వార్జితమైన పుణ్యమును తానే అనుభవించవలెను. ఆ కర్మను అనుభవింపనిచో నిష్కృతి లేదు, సద్గతి రాదు అని శ్రీగురుడు అనగా వారి పాదములు పట్టి ఆ విప్రులిట్లనిరి, కృపాబ్ధే, ఆ రాక్షస జన్మ ఎనిడు దుఃఖ సముద్రమును ఎట్లు తరింతుమో సెలవిండు అని ప్రార్థించ శ్రీగురుడు కృపతో ఇట్లనిను. ఓ ద్విజులారా వినుడు. 12 సంవత్సరముల కాలము మీరు రాక్షసులుగా నుందురు. పశ్చాత్తాప్తులైనందున మీరు శాంత రూపము లభించును. మీ పాపములు శుద్ధి చేయుటకయ్యి నారాయణాను వాకమును పఠించుచు ఒక బ్రాహ్మణుడు అక్కడక్కడా తిరుగాడుచు మీ దగ్గరకు రాగలడు. ప్రథమ వాక్యోచ్చరణ చేతనే మీకు సద్గతి లభించును. అందుచే గంగానది స్థానము మీకు ఉచితమైనది. మీరు అక్కడకు పొండు అని శ్రీగురుడు ఆజ్ఞాపించి పంపినారు. వారు వెళ్ళిరి. వారు గ్రామబాహ్యమునకు రాగానే హృదయశూలచే బాధనందుతూ క్షణకాలమున నదీ తటమును చేరి నదిలో చేరి వారు పంచత్వము మృతి నందిరి. తాననరించిన కర్మఫలమును ఇతరుడెవ్వడు అనుభవించును. విప్రులు తామసులయ్యి ఆత్మఘాతుకమనర్చుకొనిరి. శ్రీగురుని వచనము సత్వమే యగును, అన్యమిట్లగును. ఆ బ్రాహ్మణద్వయము 12 రాక్షసులుగా నుండి ఆపై మోక్షమును నందిరి. నామధారిక ఆ బ్రాహ్మణులిరువురును నదీ తీరమున ప్రాణములు వదిలిన వెనక వారిని శ్రీగురుని శిష్యులు నదియందు ప్రస్థాపితము చేసిరి.
ఆ తర్వాత శ్రీ గురు సమ్ముఖమున జరిగిన విషయము రమ్యమైనది, పావనమైనది, వినుము. హీనుడయ్యను విద్వాంసుడైన అతడు తన గడిచిన 7వ జన్మను స్మరించి తాను బ్రాహ్మణుడే అని నిర్ధారణ చేసుకొని శ్రీగురునకు భక్తితో ప్రణమిల్లి వినయము దోపనిట్లనెను. హే సద్గురు, మాయామయమైన అజ్ఞానమును చీకటికి జ్యోతి వంటి వాడువు. సద్గురు, నేను పూర్వము విప్రుడనయుండి అంతలో జాతిహీనుడు నైట్లయ్యి తిని. మహాముని, మీరు త్రికాలజ్ఞులు. స్వామి, నాకు విశదముగా తెలుపుడు. దుర్బుద్ధినయ్యి జన్మాంతరమున ఏమి దోషములను నర్చితివి? మీరు సాక్షాదీశ్వరులు. స్వామి నృసింహ సరస్వతి, ఈశ్వర సెలవిండు. నామధారక వాని వాక్యములు విని శ్రీ గురు భగవానుడు తెలియచేసిన విషయము తెలియచెప్పెదను. ముందు గంగాధర సరస్వతి సాక్షాత్తు సరస్వతీదేవి వలె చెప్పుచున్నాడు. అమృతప్రాయమైన శ్రీ గురుచరిత్ర సేవచే పతీతుడు కూడా జ్ఞానియు పావనచరితుడును అగును. పుణ్యము సుపావనము అగు ఏ కథను చెప్పుచున్నానో ఆ కథను విన్న మాత్రమున కోరికలు తీరును. ఆది చతుర్విధ పురుషార్థములు చేకూర్చును. అతను తరించుటే కాక ఈ భూమినే పావనమనొచ్చును. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ శ్రీ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత శ్రీ నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం శ్రీ గురుదేవదత్తార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానంద సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 25, 26, 27 అధ్యాయాల పారాయణ ఫలితము. గర్వముతో కూడిన భావనలు అంతరించి సద్బుద్ధి సద్గతులు కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.